రామలక్ష్మి అలిగిందన్న విషయం అర్థం చేసుకున్న సీతాకాంత్ తన అలక ఎలా తీర్చాలి? అయినా తనెంతో ఇష్టంగా తన మనసులో మాట చెప్పాలని అనుకుంది. కానీ ఈ నందిని వల్ల నేను డిస్టర్బ్ అయ్యాను. ఆ విషయం తనకి చెప్పలేను అనైతే అనుకుంటూ, ఓవైపు రామలక్ష్మి సీతాకాంత్ ఫోటో చూసుకుంటూ, అలాగే రామలక్ష్మి ఫోటోని సీతాకాంత్ చూసుకుంటూ ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు. నేను అలిగానని మీకు అర్థమైంది కదా! నేను ఎంతో ఆశగా మీకోసం అంతా ఏర్పాటు చేస్తే మీరు రాలేదు. నేను అందుకే అలిగానంటూ రామలక్ష్మి, అలాగే సీతాకాంత్ రామలక్ష్మి ఫోటో చూస్తూ, నువ్వు అలా ఉంటే నాకు గుండెల్లో చాలా బాధగా ఉంది రామలక్ష్మి అంటూ, ఎలా పోగొట్టాలి నీ అలక అని అయితే అనుకుంటూ, సరే ఫోన్ చేసి మాట్లాడదామని ఒకేసారి ఇద్దరు ఫోన్ చేస్తారు. ఎంగేజ్ రావడంతో ఏంటి ఇంతలా బిజీ వస్తుంది, ఎవరితో మాట్లాడుతున్నారు అన్నట్టు అనుకుంటూ ఉంటారు. అయినా చేసింది పెళ్ళాం కదా, అయినా కూడా చూసుకొని చేసేది లేదా, సరేలే పోనీ నేను అలిగానని ఆయన కూడా నా మీద కోపంగా ఉన్నారా అంటూ రామలక్ష్మి కూడా అనుకుంటూ ఉంటుంది. అయితే సీతాకాంత్ సారీ 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 అని మెసేజ్ పెడతాడు. ఆ మెసేజ్ చూసుకొని సంతోషపడిపోయి నా ప్రేమని తనకిష్టమైన వంట రూపంలో చెప్దాము అని సీతాకాంత్కి నచ్చిన వంటకం చేసుకొని ఆఫీస్కి వెళ్దామని అనుకొని వెళ్ళాలని ప్రిపేర్ అవుతూ ఉంటుంది రామలక్ష్మి. ఇక రామలక్ష్మికి తన కోపం ఎలాగైనా పోగొట్టి తన మనసులో మాటను చెప్పేద్దామని సీతాకాంత్ కూడా అనుకుంటుంది. వీళ్ళిద్దరూ ఎప్పుడు వాళ్ళ ప్రేమను చెప్పుకొని దగ్గర అవ్వదాం అనుకున్నా ఏదో ఒక ట్విస్ట్ అయితే జరుగుతూ ఉంటుంది. మరి ఇప్పుడు ఏం జరగబోతుంది అనేది కమింగ్ ఎపిసోడ్స్